ఏమిటి? కాఫీ ఇచ్చి కాళ్ళు పట్టి నన్ను కాకా పడుతున్నావా? అతిథి దేవో భవ అన్నారు కదా బామ్మగారు. మా అత్తయ్య తరపున అతిథిగా వచ్చిన మీకు మర్యాదలు చేయడం మా కర్తవ్యం. అంతే తప్ప మిమ్మల్ని కాక పట్టాల్సిన అవసరం నాకు లేదు. మాటకి మాట బాగానే సమాధానం చెప్తున్నావే. ఏం చదువుకున్నావు? ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ఆ? డాక్టర్ చదువుకున్నాను. ఓహో, ఇది ఆ చదువుతో వచ్చిన పొగరా? ప్రవర్తన అనేది చదువుతో కాదు బామ్మగారు, పెంపకంతో వస్తుంది. ఆత్మగౌరవం స్వతహాగా వస్తుంది. తప్పు చేస్తే క్షమాపణ అడిగి సరిదిద్దుకుంటాము. తప్పు లేకుండా మాట్లాడితే అందుకు తగ్గట్టుగానే సమాధానం చెప్తాము. చూసారా చూసారా పెద్దమ్మగారు, ఎంత అహంకారము! ప్రతి ఇంట్లో పని పాట లేకుండా పుల్లలు పెట్టేవాళ్ళుంటారు నీలాగా. అది నాకు నచ్చదు. వెళ్ళిక్కడి నుంచి. ఏంటమ్మా ఇది? రాధిక బావకి ఇంత సేవలు చేసి దగ్గర అవుతుంటే ఇంకా తనని బావ నుంచి వెడగొట్టడం, ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టడం అసాధ్యం అనిపిస్తుందమ్మా. అలా అని వదిలేస్తామా? మనం గెలిచే వరకు పోరాడుతూనే ఉంటాం. సమయం చూసి బ్రహ్మాస్త్రం సంధిస్తే తప్ప ఇద్దరు మళ్ళీ దూరం కారు.
శ్రీవారేంటో ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. స్వయంగా నాకు బాక్స్ కట్టి మరీ పంపారు. జాగ్రత్తలు కూడా చెప్పారు. ఉమ్, గుడ్ మార్నింగ్ అమ్మ ప్రియా. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఎవరెవరు బాబాయ్ ఇక్కడ పనిచేస్తుంది? అవును, ఎవరు? ఓ అమ్మాయి, ఎవరు నువ్వు? నేను ఈరోజు జాబ్లో జాయిన్ అయ్యానండి. ఆ, అవును ప్రియా, నీ ప్లేస్లోనే జాయిన్ అయింది. నా ప్లేస్ లో జాయిన్ అవ్వడం ఏంటి సార్? నువ్వు ఇంకా జాబ్కి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్? నేనేం మిస్టేక్ చేశాను? నేను వచ్చాక సేల్స్ కూడా పెరిగాయని చెప్పారు కదా. కావచ్చమ్మా, కానీ నాకు ఇంకా ప్రాణాల మీద తీపి ఉంది. ఇంకొన్నాళ్ళు సుఖంగా బతకాలనుకుంటున్నా. ఇక్కడ జాబ్ చేయడం కొంతమందికి ఇష్టం లేదు. మా శ్రీవారు ఏమైనా అన్నారా? కారణాలు ఎందుకమ్మా, నీకు ఇక్కడ పని లేదు, వెళ్ళు. వద్దన్న జాబ్ చేస్తానన్నందుకు శ్రీవారే ఓనర్ని బెదిరించుంటారు. ఏంటే వీడు ప్రియాకి దగ్గరుండి బాక్సు కట్టి పంపాడు. ఏం జరుగుతుందో కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది అన్నాడు. ఇంతకీ వీడేం చేయబోతున్నాడో తెలిచావట్లేదే. బామ్మ, కొద్దిసేపు వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది అని అనకపోయినా బాగుండేది. నా ఎగ్జామ్ రిజల్ట్స్ కంటే ఎక్కువ టెన్షన్ గా ఉంది ఇప్పుడు. ఆ మ్యాటర్ ఏంటా అని. అమ్మమ్మా, మీ గుసగుసలు నా గురించేనని నాకు తెలుసు. వెయిట్ సమ్ మోర్ టైమ్. ప్రియా, ఇలా వెళ్ళి అలా వచ్చేసావేంటమ్మా? కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని. ప్రియా, వేడివేడిగా పాప్కార్న్ ఉంది, తింటావా? నాకొద్దు. పాప్కార్న్ కన్నా నువ్వే వేడిగా ఉన్నావు. నేహా, మీ వదినకి కొంచెం మజ్జిగ తెచ్చి ఇవ్వా, కూల్ అవుతుంది. ఎందుకు శ్రీవారు ఇలా చేశారు? నేనేం చేశాను ప్రియా? నా ఉద్యోగం పోయేలా చేశారు. నేనా? అవును, మీరే. నన్ను సొంత మనుషులు ఆదరించే మా ఓనర్ నేను వెళ్ళగానే 2 చేతులెత్తి దండం పెట్టి నాకింకా బతుకు మీద ఆశుందమ్మా, నువ్విక్కడ ఉద్యోగం చెయ్యొద్దు అని అన్నారంటే ఏంటర్థం? ఏంటర్థం? నన్నక్కడ ఉద్యోగం చేయనిస్తే చంపుతానని మీరు ఆయన బెదిరించారంట కదా. నేను ప్రాణాలు పోసే డాక్టర్నే తప్ప ప్రాణాలు తీసే సైకోని కాదు. నేనెందుకు బెదిరిస్తాను? చాలండి, నన్ను ఉద్యోగం మానేయమన్నారు, నేను వినలేదని ఈ రూట్లో వెళ్ళారా? అవును, నువ్వు ఉద్యోగం చేయడం ఇష్టం లేక నేనే చేశాను. అయితే ఏంటి? నువ్వే కదరా దాన్ని తీసుకెళ్లి నర్సరీలో చేర్పించావు. 2 రోజుల ఏమైంది మీకు? చేర్పించానమ్మమ్మా. తండ్రి పోయారన్న బాధలో నుంచి ప్రియా బయటపడాలంటే అదొక వ్యాపకంలా ఉంటుందని, మనసు కుదుట పడుతుందని చేర్పించాను. కానీ తను ఇంట్లో లేని ఈ 2 రోజులు నేను బాగా ఆలోచించాను.
అసలు మనకేం తక్కువ, బానే ఉన్నాం కదా. ప్రియా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందని నాకు అనిపించింది. అందుకే తీయించేశాను. మీరు చేసిన పని నాకేం నచ్చలేదు శ్రీవారు. ప్రియా ప్రియా ఒరే అమర్, ఇప్పుడు నిజం చెప్పు. ప్రియా ఉద్యోగం చేయడం ఎందుకు ఇష్టం లేదో నువ్వు చెప్పరా. అమ్మమ్మ, ప్రియా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. తన బాధను తగ్గించడానికి నేను తోడవ్వాలే గాని అందుకోసం ఎక్కడో పనిచేయడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. తన అల్లరి చేస్తూ సరదాగా ఉంటూ నన్ను ఆట పట్టిస్తుంటే నాకు చాలా ఇష్టం. తన ఇంట్లో లేకపోవడం వల్ల మనందరిలో ఆ ఉత్సాహం దూరం అయిపోయింది. నా బంగారు తండ్రి, ప్రియ మీద నువ్వింత ప్రేమ చూపించడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. తాను జాబుకెళ్లడం వల్ల ప్రియని మిస్ అయి నువ్వు బాధపడుతున్నావని నాకు అర్థమైంది. ప్రియని ఉద్యోగం మాన్పించే విషయంలో నా ఫుల్ సపోర్టు నీకే. అమ్మమ్మ, కాకపోతే ప్రియాకి చాలా కోపం వచ్చినట్టుంది. ఒరే, మంచివాళ్ల కోపం ఎప్పుడు పాల పొంగులాంటిదిరా. ప్రేమ అనే కాసిని నీళ్లు తల మీద చల్లితే వెంటనే చల్లారిపోతుంది. వెళ్ళు నాన్న, వెళ్ళి ప్రియతో ప్రేమగా మాట్లాడు. అలాగే అమ్మమ్మ. ఓకేనా? చాలా థ్యాంక్స్ రాధిక. ఏ భార్య ఏ భర్తకి చేయని సేవలు చేస్తున్నావు. నేను త్వరగా కోలుకోవాలని చంటి పిల్లల్లా నన్ను చూసుకుంటున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది రాధిక. భార్యగా అది నా ధర్మం అండి. తాళితో బంధం ముడిపడ్డాక భార్యాభర్తలు వేరువేరు కాదండి, ఒకే మనసు.
శ్రీవారు తప్పకుండా శ్రీవారు, నాకు అసలే టైం లేదు. నేను రెడీ అవ్వాలి, టిఫిన్ చేయాలి, మీకు కూడా పెట్టాలి, నేను బయలుదేరి వెళ్ళాలి. ఇన్ని పనులున్నాయి తెలుసా? అయినా మీకంత అర్జెంట్ పని ఏముందని మీరు తర్వాత రెడీ వదురు, ఓకేనా? కాస్త హెల్ప్ చేస్తారా? చెయ్యండి. థ్యాంక్ యూ. బాగుందా శ్రీవారు? ప్రియా, ప్రియా, ఇంత హడావుడిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు ప్రియా? అమ్మో, నాకు చాలా పనులున్నాయి శ్రీవారు, డిస్టర్బ్ చేయకండి. అదే అడుగుతున్నాను, ఎక్కడికి అని. వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని తెలీదా శ్రీవారు మీకు? నీకేంటి ప్రియా, అందానికే అసూయ పుట్టేంత అందంగా ఉన్నావు. ప్రియా, ఇంత హడావుడిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా ఫంక్షన్ ఉందా? మీకు సమాధానం చెప్పేంత టైం నా దగ్గర లేదు శ్రీవారు. టిఫిన్ తీసుకొస్తానే. జాబ్ మానేసిందిగా, మరి ప్రియా ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయినట్టు? ఇదిగోండి, తీసుకోండి, తినండి తినండి. ప్రియా, నేనేదో అడుగుతున్నా కూడా టైం అయిపోయిందంటూ నన్ను తోసుకుంటూ మరీ పరిగెత్తుకుంటూ వచ్చావు. ఎందుకే అంత కంగారు? ఎక్కడికి వెళ్తున్నావు? చాలా అంటే చాలా ముఖ్యమైన పని బామ్మ. ఆయన 9 కావడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. అలా 9 కొట్టగానే ఇలా వెళ్ళిపోవాలి. నాకింట్లో బోర్ కొడుతుంది, నీతో పాటు నేను కూడా వస్తాను. కుదరదు బామ్మ, నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. నేను తీసుకుని నేను వెళ్ళలేను. అమ్మో, టైం అవుతుంది, టైం అవుతుంది. అమ్మమ్మ, ఎందుకే అంత గట్టిగా అరిచావు? 9 అయింది బామ్మ. 9 అయితే ఏంటే? నేను అర్జెంటుగా వెళ్ళాలి బామ్మ. శ్రీవారు, నన్ను ఆశీర్వదించండి. బామ్మ, నన్ను ఆశీర్వదించు, వెళ్ళిస్తాను. ఓసేసే మనవరాలా, నేను కూడా వస్తానే, తీసుకెళ్ళవే. అమ్మో, కుదరదంటే కుదరదు బామ్మ. అమ్మో, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అక్కడికి. ప్రియా ప్రియా, నన్ను తీసుకెళ్ళ. కుదరదని చెప్పాను కదా బామ్మ, కుదరదు, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. ఏ ప్రియా, ఎక్కడికో వెళ్తానని అలా పడుకున్నావేమిటే? నేను వెళ్ళేది నిద్రలోకి. అన్ని తింగర్ పనులు కాకపోతే పడుకోవడానికి అంత హడావిడి చేయాలి?